హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొన్ని యూస్ఫుల్ టిప్స్ చూద్దామండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఫస్ట్ టిప్ అండి, మనలో చాలామంది బట్టలు ఉతకడానికి మిషన్లోకి సర్ఫ్ పౌడర్ అయితే వాడుతూ ఉంటాం కదండి. ఒక్కొక్కసారి ఈ పౌడర్ వాడడం వల్ల బట్టలు అనేవి తెల్ల తెల్లగా సర్ఫ్ పౌడర్ అయితే అలాగే మరకలు నిలిచిపోతుంది. అలా కాకుండా మనం ఇంట్లోనే లిక్విడ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నేను ఇక్కడ 1/2 కప్ సర్ఫ్ పౌడర్ తీసుకుంటున్నాను. మీరు ఏ సర్ఫ్ పౌడర్ యూస్ చేస్తారో అదే తీసుకోండి. ఎప్పుడు ఏదైతే యూస్ చేస్తూ ఉంటారో అదే తీసేసుకోండి. తర్వాత ఒక గిన్నె తీసుకుంటున్నాను. ఇందులోకి 1/2 కప్ సర్ఫ్ వేసేస్తున్నాను. తర్వాత ఇందులోకి కాచిన నీళ్లు, వేడి నీళ్లు 1 కప్ వేస్తున్నాను. నీళ్లు కాచి వేసుకోవడం వల్ల సర్ఫ్ అనేది తొందరగా కరుగుతుంది. అలాగే ఒక 15 డేస్ వరకు పెట్టినా కూడా ఏమీ అవ్వదు లిక్విడ్ అనేది. అందుకోసమని నీళ్లు కాచి వేసుకోవాలి. ఇది మొత్తం కరిగేలాగా కాస్త ఇలా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి ఒక షాంపూ వేస్తున్నాను. మీ ఇంట్లో ఏ షాంపూ యూస్ చేస్తే అదే వేసుకోండి. ఒక షాంపూ నేను ఇక్కడ వేసేస్తున్నాను మొత్తము. షాంపూ వేయడం వల్ల బట్టలు చాలా బాగా క్లీన్ అవుతాయి. ఎంత మురికి ఉన్నా కూడా నీట్గా వదిలేస్తుంది. అందుకోసమని షాంపూ వేసుకుంటున్నాను. ఇది బాగా చల్లారాక ఇలా కాస్త కలిపేయండి. చల్లారాక దీంట్లోకి ఇంట్లో కంఫర్ట్ ఉంటుంది కదా, ఒక మూత కంఫర్ట్ వేసేస్తున్నాను. కంఫర్ట్ తర్వాత అయినా బట్టలు వాష్ చేసేటప్పుడైనా వేసుకోవచ్చు, లేదంటే ఇలా లిక్విడ్లోనే వేసేసుకోవచ్చు. నేనైతే ఇలా లిక్విడ్లోనే వేసేసి మిక్స్ చేసి పెట్టేస్తున్నాను. దీన్ని మనము ఒక వేస్ట్ బాటిల్ ఉంటుంది కదా, ఆ బాటిల్లోకి కానీ లేదంటే ఏదైనా బాక్స్లోకి కానీ ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ వేసి పెట్టామంటే ఒక 15 డేస్ దాకా యూస్ చేసుకోవచ్చు. నేనైతే దీంట్లోకి వేసేసి పెట్టుకుంటున్నాను. చాలా బాగా క్లీన్ అవుతాయి బట్టలు. మనం పౌడర్ వాడేదానికంటే ఇలా పౌడర్ని కాస్త నీళ్ళల్లో కలిపేసి వేసుకుంటే చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, మొత్తం కరిగిపోయింది. దీన్ని అయితే నేను ఒక 3 వాషెస్కి అయితే యూస్ చేసుకుంటాను. మూత పెట్టి పెట్టేసుకున్నామంటే మనం 15 రోజుల దాకా ఆరాంగా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మిషన్లో వేసి చూపిస్తాను చూడండి. మనకి బట్టలు ఎన్ని ఉంటాయో అన్ని చూసుకొని వేసుకోవాలి. నచ్చితే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దాము. మనం ఇలాంటి చిన్న చిన్న సిజర్స్ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు ఏ హ్యాండ్ బ్యాగ్స్లో తీసుకొని వెళ్తూ ఉంటాము. అలాంటప్పుడు ఇలా చేయి పెట్టినప్పుడు చేతికి గుచ్చుకొని వేస్తూ ఉంటుంది. అలా గుచ్చుకోకుండా ఉండాలంటే ఇలా స్కెచ్ పెన్స్వి క్యాప్స్ ఉంటాయి కదా, ఇలాంటివి కానీ లేదంటే పెన్ క్యాప్స్ కానీ ఉంటాయి కదా, దీన్ని ఇలా సిజర్కి వేసేస్తే లాక్ అయిపోతుంది. అసలు మనకు ఓపెన్ అనేది అవ్వదు. మనం చేయి పెట్టినా కూడా మనకు చేతికి గుచ్చుకోదు. పిల్లలు కూడా బ్యాగ్లో చేయి పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు పిల్లలకు కూడా చేతికి గుచ్చుకోకుండా ఉంటుంది. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్పు, ఒక ప్లేట్ తీసుకున్నాను. అందులోకి కొద్దిగా పసుపు వేస్తున్నాను. తర్వాత ఇందులోకి కొబ్బరి నూనె, ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, మీ ఇంట్లో ఏ కొబ్బరి నూనె వాడితే ఆ కొబ్బరి నూనె తీసేసుకోండి. కొద్దిగా కొబ్బరి నూనె వేసేసి ఇది బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. కలిపేసిన తర్వాత చూడండి ఇలా కలిపేయాలి. దీనికి మనము ఇంట్లో బిర్యానీ ఆకు ఉంటుంది కదా, ఒక బిర్యానీ ఆకు తీసేసుకొని ఈ ఆకు మొత్తం ఇలా అప్లై చేసేసేయాలి. ఇలా నీట్గా ఇలా అప్లై చేసేయాలి. మొత్తము ఇలా అప్లై చేసేసుకున్న తర్వాత దీన్ని మనం ఇప్పుడు వెలిగించేసుకోవాలి. కొంచెం ఇలా వెలిగించేసి ఇది ఆర్పేసామంటే ఎక్కువగా పొగ వస్తూ ఉంటుంది. ఇంట్లో దోమలున్నా వెళ్ళిపోతాయి. అలాగే ఏవైనా చిన్న చిన్న పురుగులున్నా వెళ్ళిపోతాయి. మంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. మనం కొబ్బరి నూనె, పసుపు వేసాము. అలాగే బిర్యానీ ఆకు కాల్చిన కూడా ఇంట్లో చాలా మంచిది. చూడండి ఇలా పొగ వస్తూనే ఉంటుంది. ఇది ఇంట్లో మొత్తం ఇలా వేసామంటే దోమలు కూడా రాకుండా ఉంటాయి. ట్రై చేసి చూడండి. ఇలాంటి బాక్స్లు ఉంటాయి కదండి, మనం ఫోన్లు ఇవి కొన్నప్పుడు వస్తూ ఉంటాయి కదా, ఇలాంటివి మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. పడేయకండి. చూడండి, నేనైతే ఇలా మూత అయితే తీసేసుకున్నాను బాక్స్ది. దానికి డబల్ టేప్ గమ్ అయితే అతికిస్తున్నానండి. దీన్ని అయితే మనము గోడకి అతికించేసుకోవాలి. ఈ గమ్ పైన దీన్ని తీసేసి ఇలా గోడకి అతికించేసుకుందామండి. వంటగదిలో ఇలా మనం అతికించుకున్నామంటే ఈ బాక్స్లో మనము కుక్కర్కి వాడే విజిల్స్, అలాగే లైటరు అంతా కూడా మనకి విజిల్స్ ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాం, దొరకవు కదండి. అలాంటప్పుడు ఇందులో పెట్టేసుకున్నామంటే తొందరగా చేతికి దొరుకుతాయండి. అలాగే సిజర్స్ ఉంటాయి కదా మనం పాల ప్యాకెట్ కట్ చేసుకోవడానికి, అవి కూడా అన్నీ కూడా ఇలా జోడించేసుకోవచ్చు. నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నెక్స్ట్ టిప్ అండి,
ఒక్కొక్కసారి పచ్చి కొబ్బరి తురుముకోవాలంటే కత్తిపీట ఉండదు కదండి కొందరింట్లో. అప్పుడు ఏం చేస్తారంటే చూడండి, ఈజీగా తురిమేసుకోవచ్చండి ఇలా చేశారంటే. ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్కి ఇలా షార్ప్గా ఉంటుంది కదా సైడ్లో చూడండి. దీంతో అయితే ఇలా మనం తురిమామంటే నీట్గా సన్నగా తురిమేసుకోవచ్చండి. అప్పటికప్పుడు మనము సాంబార్లో కానీ ఏదైనా వేపుడులోకి కానీ కావాలి అని అంటే ఇలా తురిమి వేసేసుకోవచ్చండి. చూడండి ఎంత బాగా తురుముకోవచ్చో. మనకి కత్తిపీటతో అసలు పని ఉండదండి. అందరిళ్ళల్లో కత్తిపీట ఉండదు కదా, అలాంటప్పుడు ఇలా చేసేయచ్చు. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, నేనైతే మొత్తం ఇలా తురిమేసుకున్నాను. ఈ నెక్స్ట్ టిప్ అండి, చూడండి మనము బనానా తెచ్చేసుకుంటూ ఉంటాము. ఒక్కొక్కసారి ఎక్కువ పండినప్పుడు ఇలా విడిపోతూ ఉంటాయి కదా, అలాంటప్పుడు చూడండి బాటల్ది క్యాప్ ఉంటుంది కదండి, అది తీసేసుకొని చూడండి ఇలా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుంటే చిన్న చిన్న పురుగులు కానీ ఈగలు కానీ బనానా మీద వాలకుండా ఉంటాయండి. ట్రై చేసి చూడండి, ఇది కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. నెక్స్ట్ టిప్ అండి, ఒక్కొక్కసారి వెల్లుల్లి ఎక్కువగా ఒలవాలంటే గోర్లు నొప్పి పెట్టేస్తూ ఉంటాయండి. అలా కాకుండా ఏం చేస్తారంటే చూడండి, మీకు ఎన్ని కేజీల వెల్లుల్లి అయినా కూడా ఈజీగా ఒలిచేసుకోవచ్చండి. ఇలా మొత్తం ఇలా తీసేసుకోండి. ఇలా పాయల్ని ఇలా వేరే చేసేసుకొని చూడండి, వెల్లుల్లిపాయలు ఇలా వేరే చేసిన తర్వాత ఇలా ఒక జాలిగంటే ఉంటుంది కదండి ఇంట్లో, అందులోకి అయితే అన్నీ వేసేసుకోండి. ఇలా వేసేసిన తర్వాత ఇలా స్టవ్ వెలిగించి స్టవ్ మీద కాసేపు అండి, ఎక్కువసేపు అవసరం లేదు, ఒక నిమిషం పాటు అండి. ఇలా ఎక్కువసేపు కూడా, ఒక నిమిషం కూడా అవసరం లేదు, కొద్దిసేపు ఇలా వేడి చేసుకోవాలండి. చిన్న మంట మీద ఇలా వేడి చేసుకుంటే కాస్త వేడవుతాయండి. అప్పుడు మనకు పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూపిస్తాను చూడండి ఎలా వేడి చేయాలి అనేసి. నేను ఇక్కడే వేడి చేసి తీసుకున్నాను చూడండి. ఇలా మనకి ఎక్కువగా కాలకూడదండి, ఇలా లైట్గా ఇలా వేడి చేశాను చూడండి. ఇప్పుడైతే వీటిల్ని మనము ఇలా చేత్తో నలిపితే చాలండి, పొట్టు మొత్తం వెళ్ళిపోతుంది. మనకు లోపల వెల్లుల్లి అనేది అస్సలు కలర్ అనేది చేంజ్ అవ్వదండి. ఎంత నీట్గా ఇలా ఊరికే ఇలా అని అంటే చాలండి, నీట్గా వచ్చేస్తుంది పొట్టు అనేది. చూడండి నేనైతే ఎంత నీట్గా తీసేస్తున్నాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈసారి ఎక్కువగా వెల్లుల్లి తీయాలి అనుకున్నప్పుడు. చూడండి కొద్దిగా కూడా నల్లగా అవ్వలేదండి, పైన పొట్టు మాత్రమే కాస్త నలుపు వస్తుంది, అంతేగాని వెల్లుల్లి మాత్రం నీట్గా ఉంటుంది. చూడండి ఎంత ఫాస్ట్గా తీసేసుకోవచ్చో. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. నేనైతే ఇక్కడ మొత్తం అని తీసేసాను. చూస్తున్నారు కదా, కొద్దిగా కొంచెం కూడా కలర్ అనేది చేంజ్ అవ్వలేదు, మనకు పొట్టు మాత్రం కాస్త నల్లపోయింది అంతే. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. మనము తలకు కొబ్బరి నూనె రాసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు నూనె మొత్తం కారి జిడ్డు జిడ్డులాగా అయిపోతూ ఉంటుంది కదండి బాటిల్లో. అలాంటప్పుడు చూడండి ఇంట్లో సాక్స్ ఉంటుంది కదండి, పిల్లలది కానీ పెద్దోళ్ళది కానీ, ఇలా సాక్స్ తీసేసుకొని ఇలా చిన్నగా ఇలా మడతేసుకోండి. పెద్దగా ఉంటే మనకు బాటిల్ నిండా వచ్చేస్తుంది కాబట్టి ఇలా చిన్నగా పెట్టేసి అందులోకి కొబ్బరి నూనె బాటిల్ ఇలా పెట్టేసుకున్నామంటే మనం వాడినా కూడా కొబ్బరి నూనె పడినా కూడా ఆ సాక్స్లోకి వెళ్ళిపోతుందండి. మనకు బాటిల్ అనేది అసలు జిడ్డు అవ్వకుండా ఉంటుంది. ట్రై చేసి చూడండి. ఈ సాక్స్ మనము ఒక 15 రోజులకు ఒకసారి లేదంటే నెలకు ఒకసారి తీసి వాష్ చేసుకుంటే సరిపోతుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఈ టిప్ అండి, మనము అల్లం పైన ఇలా పొట్టు తీస్తూ ఉంటాం కదండి, ఇది చాకుతో తీస్తే మనకు తొందరగా పని అవ్వదండి. అలాంటప్పుడు ఇంట్లో ఇలా పీలర్ ఉంటుంది కదండి, పీలర్తో చూడండి ఇలా తీసామంటే తొందరగా వచ్చేస్తుందండి. చూడండి మనం ఎక్కువ కష్టపడే పని లేదండి. ఎన్ని కేజీల అల్లమైనా కూడా ఇలా ఈజీగా పొట్టు తీసేయచ్చు. ఇలా ఏదైనా ఇరుక్కొని ఉంటుంది కదండి కాస్త, అలాంటప్పుడు ఇలా బరుకుగా ఉంటుంది కదా, అలాంటి చోటు ఇలా తీసామంటే నీట్గా తీసేయచ్చు. మీకు ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ అండి, మనము ఎప్పుడైనా టమోటా పేస్ట్ చేస్తూ ఉంటాం కదండి కర్రీలోకి వాడేకి, అలాంటప్పుడు ఒక్కొక్కసారి కరెంట్ ఉండదు కదా, అలాంటప్పుడు ఏం చేస్తారంటే 1-2 టమోటాలు అయితే మనము మిక్సీకి వేయడానికి కష్టంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలాంటి తురిమేది ఉంటుంది కదా, అది తీసేసుకొని నీట్గా ఇలా తురిమేసుకోండి. ఇలా తురిమేసుకున్నట్లయితే టమాటో గుజ్జు అనేది నీట్గా వచ్చేస్తుంది. మిక్సీకి వేయడానికంటే ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని. మనం మిక్సీకి వేయడము, మిక్సీ జార్ కడగడము, అలాగే కరెంట్ లేనప్పుడు కూడా మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాము. అలాంటప్పుడు ఈజీగా ఇలా మనము దీంట్లో తురిమేసామనంటే ఈజీగా వచ్చేస్తుంది టమాటో గుజ్జు. మనకు ఎప్పుడైనా కర్రీకి కావాలి అన్నప్పుడు ఇలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఎప్పుడైనా ఫేస్ ప్యాక్ వేసుకోవాలన్నా ఏమిటికైనా కానీ ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు. ఇలా ఒక కొబ్బరి తురిమేది ఉంటే చాలు, ఇంట్లో ఈజీగా మనము టమాటో గుజ్జు అనేది తీసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. టమాటో తొక్క తినడం ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేసుకోవచ్చు.
పొద్దున్నే పిల్లలకి స్కూల్కి వెళ్ళేటప్పుడు పాలు కాచి ఇస్తూ ఉంటాం కదండి. వేడిగా ఉంటే వాళ్ళు అసలు తాగరు, పక్కన పెట్టేసి వెళ్ళిపోతారండి. అలా కాకుండా చూడండి, ఈ పాలని ఒక గిన్నెలో నీళ్లు తీసేసుకొని ఇలా నీళ్ళలో పెట్టేయండి. పెడితే తొందరగా చల్లారిపోతాయండి. అప్పుడు ఇస్తే పిల్లలు కూడా చక్కగా తాగేస్తారు. నచ్చితే ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనము బాదామీలు ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక్కొక్కసారి పురుగు పట్టిపోతూ ఉంటాయండి. అలాంటప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక బాక్స్ తీసేసుకోండి, గాజుది కానీ లేదంటే ప్లాస్టిక్ది కానీ ఒక బాక్స్ తీసేసుకొని అందులోకి వేసేసి ఒక 3-4 లవంగాలు అలాగే కాస్త కళ్ళుప్పు వేసేసి బాగా మిక్స్ చేసేసుకొని మనము మూత పెట్టి పెట్టుకున్నట్లయితే ఎక్కువ రోజుల దాకా ఫ్రెష్గా ఉంటాయండి, పురుగు పట్టకుండా ఉంటుంది. ఇది అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. నెక్స్ట్ టిప్ అండి, ఇలా కింద ఏదైనా ఆయిల్ పడిపోతుంటుంది కదండి వంట చేసినప్పుడు కానీ ఎప్పుడైనా ఒక్కొక్కసారి ఇలా కింద ఆయిల్ పడినప్పుడు మనం ఇలా క్లాత్తో తుడిస్తే ఈ క్లాత్ అంతా ఉదకాలండి. అది ఒక పెద్ద పని అవుతుంది. అలా కాకుండా ఇంట్లో ఏదైనా పిండి ఉంటుంది కదండి, గోధుమ పిండి కానీ లేదంటే బియ్యపు పిండి కానీ ఉంటుంది కదా, కాస్త ఇలా వేసేసి మనము ఇలా రుద్దామంటే నీట్గా వచ్చేస్తుందండి. ఆయిల్ మొత్తము ఆ పిండిలోకి వచ్చేస్తుంది. ఈ పిండి తీసి పడేసామంటే మనకు నీట్గా ఉంటుందండి, ఆయిల్ పడినట్లే ఉండదు. మనం క్లాత్లో కనుక తుడిచామంటే క్లాత్ ఉదకడము ఇదంతా చాలా పెద్ద పని అయిపోతుందండి. అలా కాకుండా చూడండి, ఇలా సింపుల్గా ఇలా మనము పిండిలో ఇలా క్లీన్ చేసామంటే ఆయిల్ పడినట్లే ఉండదండి, జిడ్డు కూడా ఉండదు. నెక్స్ట్ టిప్ అండి, మనము కుక్కర్లో కాకుండా ఇలా ఓపెన్గా అన్నం చేస్తూ ఉంటాం కదండి, అలా చేసేటప్పుడు ఇలా ఉడికేటప్పుడు అండి గంజి ఉంటుంది కదా, అన్నం గంజి, ఇది తీసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా అన్నం వండినప్పుడు ఉప్పు వేయకుండా వండాలండి. ఎందుకంటే ఇది మనము హెయిర్స్కి వాడతాం కాబట్టి ఉప్పు అనేది వేయకూడదు. ఇలా మనం చేసేటప్పుడు ఉప్పు అనేది వేయకూడదండి. ఇలా నేను తీసుకున్నానండి, ఎంత కావాలో అంత అన్నం గంజి అయితే నేను తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేస్తామండి. ఇది బాగా చల్లారాలండి, కొద్దిసేపు ఇది బాగా చల్లారాలి. చల్లారేదాకా మనము పక్కన పెట్టేసుకుందాము. చూడండి, ఇక్కడ చల్లారిపోయిందండి. ఇందులోకి మనము ఇప్పుడు మీరు ఏ షాంపూ యూస్ చేస్తే ఆ షాంపూ తీసుకోండి. తలస్నానం చేసేయడానికి ఏ షాంపూ యూస్ చేస్తారో అది తీసేసుకోండి. దీన్ని మనము ఇందులో కలిపేయాలండి. మొత్తము మీకు ఎన్ని షాంపూ కావాలో అన్ని షాంపూ వేసుకొని బాగా కలిపేసేయాలి. దీన్ని బాగా కలిపి మనము తలస్నానం చేస్తాం కదండి, అప్పుడు దీన్ని యూస్ చేస్తే మనకు హెయిర్స్ అనేవి చాలా స్మూత్గా ఉంటాయి. బాగా హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుందండి. ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. మనము గుమ్మానికి ఒక్కొక్కసారి పూల దండ వేస్తూ ఉంటాము కదా, అవి తీసి పడేస్తూ ఉంటాము. పడేయకుండా చూడండి, ఇలా ఈ పూలు మొత్తం ఒక్కరోజు ఎండలో పెట్టుకున్నామంటే ఇలా ఎండిపోతాయి. ఇలా ఎండించుకొని మనం ఒక డబ్బాలో వేసి పెట్టుకున్నామనంటే ఇవి ఎలా యూస్ చేసుకోవాలి అనేది కూడా చూపిస్తాను. చాలా బాగా యూజ్ ఉంటుంది వీటితో. మనం పువ్వులు ఎప్పుడు పడేస్తూ ఉంటాం కదా, అలా పడేయకుండా ఈసారికి ఇలా చేసి చూడండి. ఒక గ్లాస్ తీసేసుకున్నాను, తర్వాత ఒక కొబ్బరి చిప్పు తీసుకుంటున్నాను. మనం కొబ్బరి చిప్పు కూడా తురిమి పడేస్తూ ఉంటాం కదా, ఒకటి ఇలా సపరేట్ చేసి పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలో అప్పుడు యూస్ చేసుకోవచ్చు. కొద్దిగా ఎండిన పూలు వేస్తున్నాను, తర్వాత కొద్దిగా జవాదు వేస్తున్నాను, అలాగే ఒక 2 లవంగాలు వేస్తున్నాను, తర్వాత ఒక బిర్యానీ ఆకు వేసుకుంటున్నాను, తర్వాత ఒక కర్పూరం ఇలా నలిపి వేసేస్తున్నాను. ఇలా వేసేసి కాస్త ఇలా వెలిగించామంటే మొత్తం బాగా పొగ వస్తూ ఉంటుంది. ఈ పొగ వల్ల మనకు ఇంట్లో దోమలు కానీ చిన్న చిన్న పురుగులు కానీ ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ కానీ ఉండదంటే ఇంట్లో మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది. ఇలా కాస్త చిన్నగా వెలుగుతూ ఉన్నప్పుడు ఒక గిన్నె ఇలా పెట్టి తీసేసేయాలి. ఒక గిన్నె ఇలా మూసి మనం తీసామంటే ఎక్కువగా పొగ వస్తుంది. కొద్దిసేపు ఇలా పెట్టి తీసామంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ దాకా వస్తూనే ఉంటుంది ఇలా పొగ. ట్రై చేసి చూడొచ్చు. ఈ పూలతో ధూపం స్టిక్ కూడా చేసుకోవచ్చు. ధూపం స్టిక్ చేయడానికి టైం లేని వాళ్ళు ఇలా ఈజీగా నేను చూపించిన విధంగా కూడా ఇలా యూస్ చేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. పువ్వులండి, పువ్వులు మాల కడుతూ ఉంటాం కదా, కొందరికైతే మాల కట్టడం రాని వాళ్ళు ఇలా చేసి చూడండి, ఈజీగా కట్టేసుకోవచ్చండి. చూడండి, ఇలాంటి జాలి గరిటె ఒకటి ఉంటుంది కదా, ఇంట్లో అందరిళ్ళల్లో ఉంటుందండి. ఇలాంటిది తీసేసుకోండి ఒకటి. తీసుకున్న తర్వాత చూడండి, నేను దారం తీసుకుంటున్నాను. ఇక్కడ ఇలాంటి దారం తీసేసుకొని చూడండి, ఇలా హోల్లోకి వేసేయండి. ముందుగా ఇలా హోల్ ఉంటుంది కదా, ఇందులోకి వేసేసిన తర్వాత పైవైపు కూడా ఇక్కడ హోల్లోకి వేస్తున్నాను. మళ్ళీ ఇలా వెనక వైపు నుంచి ఇలా తీసుకుంటున్నానండి పైవైపుకి.
వీడియోలో చూపించిన విధంగా ఇలా మీరైతే ముడి వేసేసుకోవాలి. ఇదైతే మనకి పువ్వులు కట్టడం రాదు అనే బాధపడే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూస్తున్నారు కదా, ఇలా ఈ హోల్లోకి వేసేసి మనము దీన్ని ముడి వేసేసుకోవాలండి. ఇలా టైట్గా పట్టేసుకొని ఇలా ముడిలాగా వేసేయాలి. చూడండి వీడియోలో చూపించిన విధంగా నేనైతే ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను. చూడండి ఇలా టైట్గా ఇలా ముడి వేసేసేయాలి. చూడండి నేనైతే ఇక్కడ ముడి వేసేసుకున్నానండి టైట్గా. తర్వాత చూడండి ఇలా ముడి వేసిన తర్వాత ఇంకొక థ్రెడ్ అయితే తీసుకోవాలండి. ఇంకొక థ్రెడ్ తీసుకొని ఇక్కడ ఒక ముడి వేసేసుకోవాలి. పూలమాల కట్టడం రాని వాళ్ళకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. చూడండి ఇక్కడ ముడి వేసి నేను కట్ చేసేసాను ఎక్స్ట్రా థ్రెడ్ని. తర్వాత ఇలా దారం ఉంది కదా, ఇందులోకైతే ఇలా పెట్టేసుకోవాలి. చూడండి 2 దారాలు ఉన్నాయి కదా, మధ్య భాగాన ఇలా పెట్టేసుకోవాలండి. అక్కడ ఒక పువ్వు ఇక్కడ ఒక పువ్వు ఇలా పెట్టుకోవాలి. నేను క్లియర్గా చూపిస్తున్నానండి. చూడండి పెట్టేసిన తర్వాత ఈ థ్రెడ్ ఉంటుంది కదా, ఈ 2 థ్రెడ్లు ఉంటాయి కదండి కింద వైపున, అందులో వెళ్ళి ఇలా తీసుకోవాలండి. టైట్గా ఇలా ముడి వేసేయాలి, అంతే ముడి పడిపోతుంది. చూడండి ఎంత టైట్గా ముడి పడిపోయిందో కదా. నెక్స్ట్ కూడా అలాగేనండి, మళ్ళీ కూడా ఇలాగనే పూలు 2 పూలు పైన వైపుకు ఒక పువ్వు కింద వైపు ఒక పువ్వు పెట్టేసి ఈ 2 దారాలు ఉంటాయి కదండి, ఈ 2 దారాలు కింద వైపు నుంచి ఇలా దారం తీసుకొని ఇలా టైట్గా ముడి వేసేయడమే. ఎన్ని పూలైనా కట్టేసుకోవచ్చండి మనము. మధ్య భాగంలో ఇలా పూలు పెట్టడము, అలాగే కింద వైపు నుంచి ఇలా ముడి వేసేయడం, అంతే. చాలా ఈజీ అండి ఇదైతే. చూడండి నేను ఇక్కడ గులాబీలు కూడా కట్టేస్తున్నాను. ఎప్పుడైనా పండగ టైంలో మనకి మాల కట్టేది రాని వాళ్ళు ఇలా ట్రై చేసి చూడండి, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేసిందో. మనము చేత్తో మాల కట్టేదానికంటే ఇలా జాలిగంటితో కట్టిన మాల చాలా ఒత్తుగా వస్తుందండి. చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా చాలా ఈజీ అండి. దీన్ని మనం ఇప్పుడు చూడండి ముడి వేసి నేను కట్ చేసేసుకుంటున్నానండి. నేను మీకు చూపించడానికి కోసం చిన్నగా కట్టుతున్నాను. చూడండి ఇక్కడ నేను కట్ చేసేసుకుంటున్నాను. మీకు కావాలంటే మొత్తం అంతా కట్టేసుకోవచ్చండి. 2 వైపులు ఇలా కట్ చేసేసుకోవడమే. చూస్తున్నారు కదా ఎంత అందంగా కనిపిస్తూ ఉందో కదా. ఇక ముందు మాకు మాల కట్టడం రాదు అనే బాధపడే వాళ్ళకి ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ చూద్దామండి. అలాగే దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదండి, వెలిగించిన తర్వాత వీటిల్ని ఎక్కడంటే అక్కడే పెట్టేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి ఇలాంటి బాటిల్స్ ఉంటాయి కదా, వాటర్ బాటిల్, దీని కింద వైపు కట్ చేసుకున్నానండి. కింద భాగం కట్ చేసేసుకొని ఇందులో కనుక మనము వెలిగించిన తర్వాత దీపాలు తీసేస్తాం కదండి, ఇవన్నీ ఇందులో పెట్టుకున్నామంటే అన్నీ ఒకే చోటు ఉంటాయి. మనకు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది. దీపాలు కూడా పగిలిపోకుండా ఉంటాయండి. మనకి ఎప్పుడు కావాలో అప్పుడు తీసి రీయూజ్ అయితే చేసుకోవచ్చు. చూడండి ఇలా నీట్గా అన్నీ ఒకే చోటే ఉంటాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మనము వేస్ట్గా పడేసే వాటర్ బాటిల్ కూడా ఇలా నీట్గా ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే చూడడానికి కూడా అందంగా ఉంటుంది. దీపాలు కూడా అన్నీ ఒకే చోట ఉంటాయి. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ అండి. చూడండి ఇలాంటి మనం బిర్యానీ కానీ లేదంటే ఏదైనా కర్రీస్ కానీ తెచ్చుకున్నప్పుడు పార్సల్ డబ్బాలు అయితే వస్తూ ఉంటాయి కదా, వీటిల్ని దేనికి పనికిరావని పడేస్తూ ఉంటాము. అలా కాకుండా చూడండి ఇలా చాకు వేడి చేసుకొని ఇలా హోల్స్ అయితే పెట్టేసుకుంటున్నాను నేను. మీకు ఎన్ని హోల్స్ కావాలంటే అన్ని ఇలా పెట్టేసుకోండి. ఇలా పొడుగ్గా ఇలా హోల్స్ పెట్టుకుంటున్నానండి. నేను ఇక్కడ అన్నీ మొత్తం నేను ఇలా హోల్స్ అయితే పెట్టుకుంటున్నాను. ఇది చాలా బాగా యూజ్ అవుతుందండి మనకి వంటగదిలో. చూడండి ఇలా అన్నీ ఇలా హోల్స్ పెట్టిన తర్వాత ఇంట్లో స్పూన్స్, చాకులు, అలాగే సిజర్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదండి మనకి కిచెన్లో. అలాంటప్పుడు చూడండి ఇలా బాక్స్లో ఇలా పెట్టేసేయండి. ఇలా హోల్స్లో ఇలా పెట్టేసుకున్నట్లయితే అన్నీ ఒకే చోటే దొరుకుతాయండి మనకు. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. నేను ఇక్కడ స్పూన్లు, ఫోర్కు, అలాగే సిజర్రు, అలాగే నైఫ్ ఏది ఉన్నా కూడా ఇందులో ఇలా పెట్టేసుకోవచ్చండి. నేను కూడా అలాగే పెట్టేసుకుంటున్నాను. చూడడానికి కూడా అందంగా ఉంటుంది. మనము ఇలాంటి డబ్బాలు రీయూజ్ కూడా చేసుకున్నట్టు ఉంటుందండి. మనం ఎప్పుడైనా కడిగి స్పూన్ ఇలా పెట్టామంటే వాటర్ కూడా అందులోకి పడిపోతుంది. ఎప్పుడైనా ఒకసారి తీసి వాటర్ చల్లేస్తే సరిపోతుంది. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా. మీరు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ట్రై చేసి చూడండి. ఈ టిప్ యూజ్ అవుతుంది అనుకుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి. చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో కదా. మనకు అన్నీ కూడా ఒకే చోట దొరుకుతాయండి. నెక్స్ట్ టిప్ అండి. ఇలా మనము ఆయిల్స్ అయితే వాడేసి ప్యాకెట్స్ పడేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా చూడండి ఇలా పైవైపు కట్ చేసేసుకోవాలి.
ఇలా నీట్గా కట్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఎంతో ఎంతో కొద్దిగా ఆయిల్ అయితే ఉంటుంది కదండి. మనము చపాతీలు చేసేసి ఇలా కాస్త చపాతీ పిండి మిగిలిపోతూ ఉంటుంది కదా, దాన్ని మనము ఈ కవర్లో వేసేసి ఇలా గట్టిగా ఇలా చుట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేయాలి. ఇలా కనుక పెట్టినట్లయితే చపాతీ పిండి అనేది గట్టి పడకుండా ఉంటుంది. చపాతీలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయండి. మనం ఫ్రిడ్జ్లోనికి తీసిన వెంటనే చపాతీలు చేసేసుకోవచ్చు. ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టిప్ చూద్దాము. ఇలా చాక్ పీస్లు ఉంటాయి కదా, ఇలాంటివి తీసుకున్నాను. వీటిల్ని ఇలా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇవి చాలా బాగా ఉపయోగపడతాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇలా చిన్న చిన్నగా చేసుకున్న చాక్ పీస్ల పైన కంఫర్ట్ ఉంటుంది కదా ఇంట్లో, కొద్దిగా కంఫర్ట్ వేసేయాలి. ఇలా కొద్దిగా కంఫర్ట్ వేసేసి బాగా కలిపేసేయాలి. వీటిల్ని ఒక స్పూన్తో ఇలా బాగా కలిపేసి వీటిల్ని ఒక 1 అవర్ ఇలానే పెట్టేసేయాలి. ఇలానే ఉంచేసినట్లయితే ఇవి మొత్తం చాక్ పీస్ మొత్తం కంఫర్ట్ బాగా పీల్చుకొని బాగా డ్రై అయిపోతుంది. వీటిల్ని ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవాలో చూద్దాము. మనము బట్టలు కబోర్డ్లో కానీ బీరువాలో కానీ పెట్టుకుంటూ ఉంటాం కదా, అక్కడ అంతా ఒక్కొక్కటి పెట్టేసేయాలి. బట్టల్లో పెట్టినట్లయితే మంచి స్మెల్ అయితే వస్తూ ఉంటుంది. ఈ సీజన్లో కొంచెం బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా బట్టల్లో, అలా రాకుండా ఉంటుంది. అలాగే షూ ర్యాక్లో కూడా ఒక్కొక్కటి పెట్టేసామంటే బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. అలాగే మనము సింక్ కింద ఎంత క్లీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అక్కడ కూడా ఒక్కొక్కటి పెట్టేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.